అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, తప్పకుండా మనకి ఉపయోగపడుతుంది. మొదలు పెట్టుకుందామా? జీవితం అంటే ఏంటి తెలుసుకుందాము. ఒకసారి విద్యుత్ మాంత్రికుడు థామస్ ఎడిసన్ను ఓ మహిళ అడిగింది, మిస్టర్ ఎడిసన్, విద్యుత్ శక్తి అంటే ఏమిటి? అందుకాయన, మేడం, విద్యుత్ శక్తి అంటే దానిని వాడండి అని జవాబిచ్చాడు. మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అదృశ్య శక్తికి మనం ఇచ్చిన పేరు విద్యుత్ శక్తి. అయినా విద్యుత్ శక్తికి సంబంధించిన సూత్రాలు, దాని ఉపయోగాల గురించి మనం తెలుసుకోగలిగిందంతా తెలుసుకుంటాము. దానిని లెక్కలేనన్ని విధాలుగా మనం వాడుతున్నాము. శాస్త్రజ్ఞులు తమ కళ్ళతో ఎలక్ట్రానిక్ను చూడలేరు, అయినా వారు దానిని ఒక వైజ్ఞానిక వాస్తవంగా అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రయోగాత్మక సాక్ష్యంతో ఏకీభవించే ప్రామాణిక పర్యవసానం అదొక్కటే కనుక. మనం జీవితాన్ని చూడలేము, అయినా మనకి తెలుసు మనం బ్రతికి ఉన్నామని. జీవితం అంటే అదే. దాని సౌందర్యాన్ని, గొప్పతనాన్ని వ్యక్తీకరించటానికే మనం ఇక్కడున్నాము. మనసు, ఆత్మ ముసలివి కావు. ఈ జీవితం శాశ్వతం. వారు నిన్ను ఏకైక నిజమైన భగవంతుని రూపమని తెలుసుకోవాలి. జననం, కిషోరప్రాయం, యవ్వనం, పరిపక్వత, వృద్ధాప్యం లాంటి ఐహిక భ్రమణం కలయిక జీవితం అని ఎవరైనా అనుకున్నా, నమ్మినా వాళ్లను చూసి జాలిపడాలి. అటువంటి వ్యక్తికి ఏ లంగరు ఉండదు, ఏ ఆశ ఉండదు, ఏ కోరిక ఉండదు. అటువంటి వ్యక్తి విషయంలో జీవితానికి ఎటువంటి అర్థమూ ఉండదు. ఈ రకమైన నమ్మకం నిరుత్సాహం, స్తబ్దత, విరక్తి, అవిశ్వాస భావన, ఫలితంగా మనోవ్యాకులత, వివిధ రకాల మానసిక భ్రాంతులకు దారితీస్తుంది. మనము టెన్నిస్ ఆటను వేగంగా ఆడలేకపోయినా, లేక మన పిల్లల కన్నా వేగంగా ఈదలేకపోయినా, మన శరీరం కదలికలు తగ్గిపోయినా, మన నడక వేగం తగ్గిపోయినా గుర్తుంచుకోవాలి, జీవితం తనకు తానే నిత్యనూతనంగా తయారు చేసుకుంటూ ఉంటుంది. మనుషులు మరణం అని దేన్ని అంటున్నారో అది జీవితం యొక్క మరో కోణంలో ఒక కొత్త నగరానికి ప్రయాణం. నా ఉపన్యాసాలు వినడానికి వచ్చే స్త్రీ పురుషులతోనూ వృద్ధాప్యాన్ని గౌరవంగా స్వీకరించమని చెబుతూ ఉంటాను. వయసుకి తనకంటూ ఓ కీర్తి, సౌందర్యము, వివేకము ఉన్నాయి. శాంతి, ప్రేమ, సంతోషం, సౌందర్యం, ఆనందం, మేధ, సద్భావన లాంటి గుణాలు ఎన్నటికీ పాతవి కావు, మరణించవు. కవి, వేదాంతి అయిన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ మన దగ్గర లెక్కించడానికి వేరే ఏమీ లేకపోయినప్పుడు తప్ప ఒక మనిషి జీవితంలోని సంవత్సరాలను మనము ఎప్పుడూ లెక్క పెట్టము అని అంటాడు. మన శీలము, మన మనసు యొక్క గుణము, మన నమ్మకము, మన విశ్వాసాలు క్షీణతకు లోపడి ఉండవు. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అంతే యవ్వనులు మీరు. ప్రతి కొన్ని సంవత్సరాలకొకసారి లండన్లోని కేక్స్టన్ హాలులో బహిరంగ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఇలాంటి ఒక ఉపన్యాసం తరువాత ఒక సర్జన్ నా దగ్గరకొచ్చి మాట్లాడాడు. నా వయసు 84 అన్నాడాయన నాతో. నేను ప్రతిరోజు ప్రొద్దున్న ఆపరేషన్ చేస్తూ ఉంటాను, మధ్యాహ్నం రోగులను చూస్తూ ఉంటాను, సాయంత్రాలలో వైద్య మరియు ఇతర శాస్త్రీయ పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉంటాను. అతని వైఖరి చూస్తే తను చాలా నమ్మదగ్గ, ఉపయోగకరమైన మనిషిని, తన ఆలోచనల వల్లే యవ్వనంగా ఉన్నానని అనుకుంటున్నట్లు అనిపించింది. నాకు
మీరింతకు ముందు చెప్పింది అక్షరాల నిజం. ఒక వ్యక్తి తను బలవంతుణ్ణి అనుకుంటే అలాగే తయారవుతాడు. అదేవిధంగా తను విలువైన వాణ్ణని అనుకున్నా అతనికి విలువ నిజంగానే ఉంటుంది అన్నాడాయన నాతో. ఈ సర్జన్ తన వృద్ధాప్యానికి లొంగిపోలేదు. ఆయనకు తెలుసు తను అమరుడని. నాతో ఆయన ఆఖరున అన్న వ్యాఖ్య, ఒకవేళ రేపే నేను ఇక్కడి నుంచి నిష్క్రమించవలసి వస్తే తరువాతి ప్రపంచంలో అక్కడి జనానికి సాయపడుతూ ఉంటాను. ఈసారి సర్జికల్ కత్తితో కాదు, మానసిక ఆధ్యాత్మిక సర్జరీ ద్వారా చికిత్స చేస్తూ ఉంటాను. మీ నెరిసిన జుత్తు ఒక సంపద. ఎప్పుడూ ఉద్యోగాన్ని వదులుకొని నేను విరమించుకుంటున్నాను. నేను ముసలివాడినైపోయాను, ఈ పని అయిపోయింది అని అనకండి. కొంతమంది 30వ ఏటే ముసలి అయిపోతే మరికొంతమంది తమ 80వ ఏట కూడా యవ్వనంలో ఉన్నట్లుగా ఉంటారు. మనసు అందరికన్నా గొప్ప సాలివాడు. ఆర్కిటెక్ట్, డిజైనర్, శిల్పి బెర్నార్డ్ షా తన 90వ ఏట కూడా ఎంతో చురుకుగా ఉండేవాడు. ఆయన మెదడులోని కళాత్మక గుణాలను, తమ చురుకైన పనిని వదిలి విశ్రమించలేదు. ఎంతోమంది స్త్రీ పురుషులు తమ వయసు 40 దాటినందువలన తమకి కంపెనీ యజమానులెవ్వరూ ఉద్యోగాలు ఇవ్వటం లేదని నాతో చెబుతుంటారు. యజమానులు ఈ వైఖరి ఉదాసీనంగా, విచక్షణా జ్ఞానం లేకుండా, చెడ్డగా, నిర్దయగా, అవగాహనారహితంగా అనిపిస్తుంది. మొత్తంగా ప్రాధాన్యత యువతపైనే ఉంది. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే మీ వయసు 35 ఏళ్ల లోపునే ఉండాలని ఎవ్వరు నిర్ణయించారు? దీని వెనుక ఉన్న తర్కం అల్పబుద్ధితో కూడుకుంది. కంపెనీ యజమాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఉద్యోగం కోసం వచ్చే వ్యక్తి తన వయసును కానీ, నెరిసిన జుత్తును కానీ అమ్మటానికి రాలేదన్న విషయాన్ని గ్రహిస్తాడు. నిజానికి ఆ వ్యక్తి జీవితమనే వ్యాపార సంస్థల్లో ఎన్నో ఏళ్ళు అనుభవం ద్వారా సేకరించిన తన ప్రతిభ, అనుభవం, తెలివితేటలను ఆనందంగా ఇవ్వటానికే వచ్చాడు. వయసు ఒక ఆస్తి. మన వయసు ఏ సంస్థకైనా ఒక విభిన్నమైన సంపద కావాలి. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలుగా ఉత్తమమైన సూత్రమును, ప్రేమ, సద్భావన సిద్ధాంతాలను మన జీవితంలో అభ్యసించి వాటిని పాటించాము కనుక మన తెల్ల జుత్తు, మన తల మీద వెంట్రుకలు ఇంకా మిగిలి ఉంటే అత్యధికమైన బుద్ధి, ప్రతిభ, అవగాహనలను సూచిస్తుంది. మన భావోద్వేగపూరిత ఆధ్యాత్మిక పరిపక్వత ఏ సంస్థకైనా ఒక గొప్ప వరం కావాలి. ఒక మనిషిని తన 65వ ఏట ఉద్యోగం నుంచి రాజీనామా చెయ్యమని అడగకూడదు. జీవితంలోని ఈ సమయంలో వారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం, భవిష్యత్తు ప్రణాళికలు వేయటం, నిర్ణయాలు తీసుకోవటం, సృజనాత్మక రంగంలో ఇతరులకు మార్గదర్శకత్వం వహించడంలో, ఒక వ్యాపారం నడపటంలో వారికున్న అనుభవం, తెలివితేటల మూలాన ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. అర్థమైంది కదా? రిటైర్మెంట్ అనేది వయసుతో కాదు, మనసుకు సంబంధించింది. ఆ ఏజ్లో చాలా ఆలోచనలు, చాలా తెలివితేటలు ఉన్నతంగా ఉంటాయి. వాళ్ళు ఎంతో గొప్పగా ఆలోచించగలరు. వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకోవాలి, కానీ రిటైర్ అయిపోయారు అని తీసేయకూడదు. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.